పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం. పేజ్ నంబర్ 220. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. మరొకసారి చదువుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము, పేజ్ నంబర్ 220. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. అక్కడ ఏమని రాస్తుందంటే, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా, మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. Count the patience of our Lord as salvation. Count the patience of our Lord as salvation. మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదిగా మీరు ఎంచుకోండి. అంటే ఈ వచనాన్ని బట్టి మనకు 2 విషయాలు అర్థమవుతున్నాయి. మొదటిది, ఆయన దీర్ఘశాంతుడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎవరండి ఆయన? దీర్ఘశాంతము కలిగిన వాడు. దీర్ఘశాంతుడు అనే ఆ పదం దగ్గర ఒక చోటేమో బైబిల్లో పేషెన్స్ అనే పదాన్ని వాడారు, మరొక చోట అక్కడున్న సందర్భాన్ని బట్టి స్లో టు యాంగర్, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్లో వస్తుంది కదా ఆ సాంగ్లో, స్లో టు యాంగర్. ఆయనకున్నటువంటి క్యారెక్టర్ అది, స్లో టు యాంగర్. హీఈస్ స్లో టు యాంగర్ అంటే ఆయనకి తొందరగా కోపం రాదు, వచ్చిందంటే మామూలుగా ఉండదు. అది దాని అర్థం. తొందరగా ఆయనకి కోపం రాదు. హీ స్లో టు యాంగర్. కోపపడడం అంటే దేవునికి అంత ఇష్టం లేదు. కోపం అంటే ఆయనకి ఇష్టం లేదు. ప్రేమ చూపుటలో, క్షమించుటలో, కనికరం చూపుటలో ఆనందించు మన దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం. కోపించుటకు నిదానించే దేవుడట. అవునా అండి పాస్టర్ గారండి? అవును కాబట్టి నువ్వు ఇంకెక్కడ ఉన్నావండి కదా. అవును కాబట్టి మనం ఇంకా ఇక్కడ ఉన్నామండి. అవునా అని నువ్వు క్వశ్చన్ చేయగలుగుతున్నావండి. ఆయన కోపించుటలో ఆనందించేవాడు కాదు, కృప చూపుటలో ఆనందించేవాడు, కనికరం చూపుటలో ఆనందించేవాడు. అందుకనే యాకోబు తన పత్రికలో ఏం రాస్తాడు? మాటలాడుటకు నిదానించు వారిగాను, కోపించుటకు నిదానించు వారిగా మీరు ఉండాలి. దట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్, దట్ ఈస్ గాడ్స్ నేచర్. ఏంటి ఆయన స్వభావం? హీ స్లో టు యాంగర్. ఆయన దీర్ఘశాంతుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా దీర్ఘశాంతులుగా ఉండాలి. కొంతమందికి ఎందుకో మరి ముక్కు మీదే ఉంటుంది కోపం కదా. ముక్కు మీదే ఉంటుంది కోపం అంటారు. అంటే ముక్కు మీద అంటే రియల్లీ ముక్కు మీద అని కాదు, అంటే దే ఆర్ నాట్ స్లో టు యాంగర్, దే ఆర్ ఫాస్ట్ టు యాంగర్. ఊరికనే వచ్చేస్తూ ఉంటుంది కోపం. డాక్టర్ చెప్పారు కొన్ని 100 రోగాలకు గల కారణం కోపమేనంట. మీ ఇష్టం, కోప్పడితే కోప్పడు. కొన్ని 100 రోగాలకు గల కారణం కోపమేనంట.
ఎప్పుడు మనము హ్యాపీగా ఉండాలి. ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ప్రతి పరిస్థితిలో మనం ఆనందించేవారిగా ఉండాలి. అది ఏదైనా, అది ఎలాంటి పరిస్థితి అయినా, అది జాయ్ఫుల్ మూమెంట్ అయినా సారోఫుల్ మూమెంట్ అయినా ఆనందించగలగాలి. అలాంటి కృపను మనం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అలనాటి భక్తులు అలానే ఆనందించారు, ఆనందించి చెప్పారు. సో గాడ్స్ క్యారెక్టర్ ఏంటంటే హీ స్లో టు యాంగర్. ఆయన బిడ్డలమైన మనం కూడా ఎలా ఉండాలి? స్లో టు యాంగర్, కోపించుటకు నిదానించేవారిగా ఉండాలి, నిదానించేవారిగా ఉండాలి. నాకు కోపం అంటే ఇష్టం ఉండదు. అందుకే 99% నేను ఎప్పుడు కోపంగా కనబడను. ఎందుకంటే కోపాన్ని నేను బేర్ చేయలేను. అది నాకు పెద్ద ఎనిమి. అది లోపలికి వస్తే నాకు చాలా చిరాకు. అందుకే దాన్ని మ్యాక్సిమం లోపలికి రానివ్వను. ఆయన బిడ్డలమైన మనం కోపించుటకు నిదానించేవారిగా ఉండాలి. ఓకే, అది మొదటి విషయం. ఆయన దీర్ఘశాంతుడు అని మనకు అర్థమవుతుంది. ఆయన బిడ్డలమైన మనం కూడా దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అది ఆత్మ ఫలములలో ఒకటి కదా. ప్రేమ, సంతోషం, సమాధానం. 4వది దీర్ఘశాంతం. ఆత్మఫలాల్లో ఎన్నోదండి దీర్ఘశాంతం? 4. ఆత్మఫలం మనలో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. మొదటిది ఆ వచనాన్ని బట్టి ఆయన దీర్ఘశాంతుడు అని మనకు అర్థమైంది. రెండోది ఏంటంటే ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనది. అంటే రక్షణార్థమైనది అంటే అర్థం ఆయన దీర్ఘశాంతము మంచిది లేదా మనకు మేలు చేసేది అని అర్థం. రక్షణార్థమైనది అంటే అర్థం ఆయన దీర్ఘశాంతం వల్ల మనకి మేలే గాని కీడు కాదు. దీర్ఘశాంతం అంటే ఇక్కడ 2 types ఆఫ్ మీనింగ్స్ వస్తాయి. ఒకటి మన ఎడల ఆయన చూపే దీర్ఘశాంతం. రెండోది మన జీవితాల్లో కొన్ని విషయాల్లో దేవుడు చేసే ఆలస్యం. దీర్ఘశాంతానికి అనదర్ మీనింగ్ ఏంటంటే ఆలస్యం చేయుట. రెఫరెన్స్లు చూపిస్తాను మీకు, కాకపోతే ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీర్ఘశాంతం అంటే దెర్ ఆర్ మెనీ మీనింగ్స్. స్లో టు యాంగర్ అని, నీ ఎడల ఆయన చూపిస్తున్న సహనం అని, నిన్ను ఆయన సహిస్తున్నాడని, నిన్ను ఆయన భరిస్తున్నాడని, నీ ఎడల ఆయన కోపించుటకు నిదానించే అనుభవం కలిగి ఉన్నాడని, అది ఒక యాంగిల్ అయితే, సెకండ్ యాంగిల్ ఏంటంటే దీర్ఘశాంతం అనే దానికి అనదర్ మీనింగ్ ఆలస్యము చేయుట. కొన్నిసార్లు దేవుడే మన జీవితాల్లో తన కార్యాన్ని ఆలస్యం చేస్తుంటాడు. అది కూడా మనకు ఆశీర్వాదమే. ఇది ఆశీర్వాదమే, అది ఆశీర్వాదం. అందుకే అంటాడు ప్రభువు యొక్క దీర్ఘశాంతం నష్టముగా ఎంచుకోకండి, అది రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అది రక్షణార్థమైనది. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అదే 3వ అధ్యాయం పేతురు రాసిన 2వ పత్రికే 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని. ఆలస్యమని కొంతమంది అనుకుంటున్నారు, ఎంచుకుంటున్నారు. అలా వారు ఎంచుకున్నట్లు ఆయన తన వాగ్దానాన్ని గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూసారా, ఆలస్యం గురించి మాట్లాడుతూ మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆలస్యం చేస్తున్నాడు. అసలు ఏ టాపిక్ గురించి అక్కడ మాట్లాడుతున్నారంటే ప్రభు యొక్క రాకడను గురించి మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నాడు ఆయన? ఆలస్యం చేస్తున్నాడు. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు వేచెనుగా, జాగు చేసేనేమో నీకోసమే. జాగు అనగా ఆలస్యం. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు?
అక్కడే రాయబడింది, ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. అది ఆయన ఆలస్యం, చెప్పా కదా, ఆయన ఆలస్యము రక్షణార్థమైనది. స్తోత్రం చెప్పండి. ఏంటంటే ఆయన ఆలస్యం రక్షణార్థమైనది. ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే, ఎవడు నశింపవలెనని ఇచ్చయింపక అందరూ వారు మనసు పొందవలెనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు తన రాకడను. ఈ ఆలస్యం వెనక మంచి ఉద్దేశం ఉంది. ఈ ఆలస్యం వెనక మంచి పర్పస్ ఉంది. 10 మంది కన్యకల గురించి రాయబడింది కదా, అక్కడ ఒక మాట ఉంటుంది, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా. ఏమని ఉంటుందండి? పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా. 10 మంది కన్యకులు అనగానే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంక మీ చెయ్యి కబగా వెళ్ళిపోయి రెఫరెన్స్ తీసుకొని రెడీగా ఉండాలి. అసలు ఎక్కడుందో తెలిస్తే కదండి పాస్టర్ గారు అని అంటారా? మత్తయి సువార్త 25వ అధ్యాయం, 10 మంది కన్యకలు అనగానే 25వ అధ్యాయం గుర్తుకు రావాలి మీకు. బైబిల్ చదివితే మన రోజు గుర్తుకొస్తుంది. ఎప్పుడు అమావాస్యకు పౌర్ణమికి తీస్తే అంతే ఉంటుంది. మరి 25వ అధ్యాయం మత్తయి సువార్త verse 5 చూడండి. 5th verse ఉంటుంది, పెండ్లి కుమారుడు ఆలస్యము. చదవండి అయ్యా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనం, పేజీ నంబర్ 25. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. చూసారా? పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన? నువ్వు కునికి నిద్రపోమ్మనే, ఇంకాసేపు బొబ్బమ్మా, చల్లగా ఉంది వాతావరణం, ఇంకొంచెం కాసేపు పడుకోమనే ఆలస్యం చేస్తుంది? కాదు కాదు, ఇంకా సిద్ధెల్లో నూనె సిద్ధపరచుకోలేదేమో, సిద్ధపరచుకోమని ఆయన టైం ఇస్తున్నాడు నీకు. స్తోత్రం చెప్పండి. ఇంకా నీవు సిద్ధపడలేదేమో ఆయన రాకడ కొరకు, నువ్వు సిద్ధపడతావని ఆయన నీకు సమయం ఇస్తున్నాడు. ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. వచనాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఏ ఒక్క ఆత్మ నశించుట తండ్రికి ఇష్టం లేదు. ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరు నశించుట తండ్రి చిత్తం కాదు. ఎవ్వరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందవలెనని ఇచ్చయించుచున్నాడు, కోరుచున్నాడు. అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలి. ఏ ఒక్క ఆత్మ, అదే కదా జీసస్ క్రైస్ట్ అంటారు, ఇక్కడున్న ఈ చిన్న వారిలో ఏ ఒక్కరు నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తము కాదు. ఇక్కడున్న ఏ ఒక్కరు, ఈ ప్రపంచంలోని ఏ ఒక్కరు నశించుట తండ్రి చిత్తం కాదు, తండ్రికి ఇష్టం లేదు. అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఫస్ట్ రాకడ గురించి మాట్లాడుకుందాం, తర్వాత మన జీవితంలో కార్యాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో మాట్లాడుకుందాం. ఏ ఒక్కరు నశించుట తండ్రి చిత్తం కాదు. అదే అక్కడ అంటున్నాడు, ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని. ఏముంది పక్కన ఒక పదం, అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం. అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు. 1 తిమోతి 2:4 కూడా చూడండి, ఇదే కాన్సెప్ట్ రాయబడింది. 1 తిమోతి 2:4, తిమోతి మొదటి పత్రిక 2:4, పేజీ నంబర్ 190. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అంటే ఏంటి? కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? మనుషులందరూ రక్షణ పొందాలి, అందరూ మారు మనసు పొందాలి. ఆయన దీర్ఘశాంతం
రక్షణార్థమైనది. మరొక చోట ఈ విధంగా రాయబడింది. 24:48 మాథ్యూ 24:48 24:48 మత్తయి సువార్త 24:48. పేజ్ నంబర్ 25. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో తినుచు త్రాగుచూనుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో నుండును. జాగ్రత్త. ఏముందంట అక్కడ? ఏసీలు, ఫ్యాన్ల, ఏడ్పును పండ్లు కొరకు. ఒకసారి ఊహించుకోండి. యుగ యుగాలు ఏడుస్తూ పండ్లు కొరుకుతూ. కొంతమంది అనుకుంటారు ఈ లోకంలో లైఫ్ని ఎండ్ చేసేసుకున్నాం అనుకో అసలు ఇంకే బాధ ఉండదు. అసలు ఈ బాధలు పడలేకపోతున్నారా స్వామి, ఈ లైఫ్ని మనం ఎండ్ చేసేసామంటే అబ్బా అబ్బా ఎంత హాయిగా ఉంటుందో. అవును కదా, ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ యుగ యుగాలు ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటే అబ్బా ఎంత హాయిగా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. ఈ కొంచెం కాలం శ్రమను అనుభవించడం మేలంటారా? యుగ యుగాలు ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఆ అంధకారంలో, ఆ చీకటిలో యుగ యుగాలు ఎలోన్గా, ఒంటరిగా, ఆ ఒంటరితనం అనే అంధకారం అలుముకొని ఉన్నప్పుడు యుగ యుగాలు ఆ లోన్లీనెస్తో అల్లాడిపోవడం హాయిగా ఉంటుంది కదా. హాయిగా అక్కడ ఎవడు మనతో ఉండడు. దెర్ ఈజ్ నో ఫెలోషిప్ విత్ ఎనీవన్. భయంకరమైన అగాధంలో యుగ యుగాలు ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఆ ఒంటరితనం, విచారం, వేదన, బాధ, కృంగుదల, ఓ డీపర్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్. యుగ యుగాలు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అప్పుడప్పుడు డిప్రెషన్ మనకు వస్తేనే సినిమా కనపడుతుంది కదా. మరి యుగ యుగాలు ఆ డీపర్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్లో నాశనం అయిపోతుంటే యుగ యుగాల ఆత్మ, ఇక ఊహించుకోండి అది ఎంత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రేంజ్లో ఉంటుందో. అందరూ ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఆ అగ్నిలో కాలిపోతూ ఉంటే ఎవడికి సంబంధం ఉండదు. సింపుల్గా నరకం గురించి మీకు డెఫినేషన్ ఇవ్వాలంటే, ద ఇటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. హెల్ ఈజ్ నథింగ్ బట్ ద ఇటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి శాశ్వతంగా యుగ యుగాలు దూరం అయిపోయే స్థలమే హెల్. కొంచెం దేవునికి దూరం అయితేనే, ఆయన సన్నిధికి దూరం అయితేనే ఆత్మలో ఎంత మనం వేదన నలిగిపోతున్నాం. ఆత్మీయుడికి తెలుసు ఆ బాధ. సరిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నా, సరిగా దేవుడి వాక్యం చదవలేకపోతున్నా, ఆయనతో నేను సహవాసం చేయలేకపోతున్నా, ఆయన సన్నిధికి నేను ఎడమైపోతున్నా, ఆయనలో నేను దూరం అయిపోతున్నానని ఆత్మలో కలిగే ఆత్మీయుడి వేదన అంతగా ఉంటే, మరి ఇటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్, యుగ యుగాలు శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయిన జీవితం వర్ణించలేము, ఊహించలేము. సహోదరి సహోదరుడు, ఎందుకు దేవుడు వీన్ని వేషధారులతో కూడా పాలు నియమించాడు? వేషధారులతో వాడికి పాలు ఎందుకు నియమించాడంటే, పాలు మీన్స్ వాడితో ఫెలోషిప్, వారితో పోర్షన్. ఎందుకు నియమించాడంటే 48, దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని, నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడు తన మనసులో అనుకొని ఆలస్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తుంది ఎందుకు? ఇంకా ఏమైనా పనులుంటే తొందరగా ముగించుకుంటావు, వచ్చి నాకు తిట్టించుకోవటం ఎందుకు, యజమానుడు వచ్చి మెచ్చుకునేటట్టు ఉంటావని టైం ఇస్తున్నాడు. కానీ ఈడేం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు యజమానుడు అని. ఏం చేస్తున్నాడంట? తినుచు తాగుచు మందు కొట్టి విందు చేసుకుంటా డ్యాన్స్ చేస్తున్నాడంట.
సడన్గా అనుకోనని గడియలో యజమానుడు వచ్చేసాడు. ఆయన చేస్తున్న ఆలస్యం మీన్స్ నథింగ్ బట్ దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. అదే ఉంటుంది కదా ప్రకటన గ్రంథంలో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయము ఇచ్చి తిని కానీ అది మారు మనసు పొందనొల్లదు. ఆయన ఆలస్యం వెనుకున్నటువంటి ఆయన పర్పస్ ఏంటంటే నీకు సమయం ఇస్తున్నాడు, ఇంకా నీకు సమయం ఇస్తున్నాడు ఆయన. ఈ దాసుడు ఏమనుకుంటున్నాడు, ఇంకా ఆలస్యం చేస్తున్నాడు యజమానుడని, తాగుచు తింటా దాసుల్ని కొడతా నిర్లక్ష్యంగా ఉన్నాడు. సడన్గా వచ్చాడంట అనుకున్న గడియలో, వీడి కాళ్ళు చేతులు కట్టి వేషధారులతో వీనికి పాలు నియమించండి, అక్కడ ఏడుపు పండ్లు కొరట ఉండు. వేషధారులతో పాటు వీడిని పడేయండి అన్నాడు. అంటే వేషధారులు ఎక్కడ ఉంటారని? నరకంలో ఉంటారనే కదా అర్థం. వేషధారణ భక్తి మనం చేయకూడదు. పైన పటారం లోన లోటారం భక్తి చేయకూడదు. పైకి భక్తి లోన రక్తి మనలో ఉండకూడదు. పైన గొర్రె చర్మం లోన క్రూరమైన తోడేలు స్వభావం ఉంటే మనం మార్చుకోవాలి, దాన్ని జయించాలి, దాన్ని విడిచిపెట్టాలి. వేషధారులతో కూడా వానికి పాలు నియమించండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆ నరకంలో ఎవరుంటారు? వేషధారులు, వేషధారణ భక్తి చేసేవారు. ఒకవేళ ఆ వేషధారణ నీలో ఉంటే ఈరోజు నువ్వు పశ్చాత్తాపడి దాన్ని సరిచేసుకొందువుగాక. మార్చుకోవాలి, వేషధారణ విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి, సరిదిద్దుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ప్రభు దీర్ఘశాంతం కీడా మేలా? ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అది మొదటిది కదా. రెండో విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నా. దేవుడు కొంతమంది ఎడ్ల దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడంట. ఈ కన్క్లూజన్ ఇచ్చి వెళ్తా రెండో పాయింట్లో. దేవుడు మనందరి ఎడ్ల దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. అందరి ఎడ్ల, ఏ ఒక్కరి ఎడ్ల కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరి ఎడ్ల ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. అయితే ఆ దీర్ఘశాంతాన్ని మనం తృణీకరిస్తున్నామేమో. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, పేజీ నెంబర్ 134. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? వన్స్ అగైన్ రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, పేజీ నెంబర్ 134. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, దేవుని అనుగ్రహం మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తుందని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని సహనాన్ని దీర్ఘశాంతమును తృణీకరించుదువా? చూడండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నారు. ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని, ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నారు. ఒకవేళ దేవుడు నీ ఎడల దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడేమో, ఇంకా మారుతారులే, చూద్దాం. దేవుని దీర్ఘశాంతాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే నీవు చాలా బ్లెస్ అవుతావు. ప్రైజ్ ది లార్డ్. ఆ దీర్ఘశాంతాన్ని నువ్వు తృణీకరిస్తే చాలా సఫర్ అవుతావు. ఏమని రాస్తుంది అక్కడ? ఆయన అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని నువ్వు ఎరుగక. అనుగ్రహం అంటే దేవుడు నీకు ఇస్తున్న సమయం, అవకాశం, కృప. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు కృపనిస్తున్నాడు, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇస్తున్న సమయం, అవకాశం, కృప మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన సహనాన్ని, అనుగ్రహైశ్వర్యాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపినైన ఎడ్ల ఆయన దీర్ఘశాంతాన్ని చూపాడు. అందుకే ఏసన్న గారు కూడా పాటలో రాస్తారు, నీ దీర్ఘశాంతమే ఇప్పుడు దాకా నన్ను ఇలా నిలిపిందయ్యా, నీ దీర్ఘశాంతమే. ఆయన దీర్ఘశాంతముకై ఒకసారి ఆయనకి స్తోత్రం చెప్పండి.
థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ పేషెన్స్. మా ఎడల నీవు కలిగి ఉన్న దీర్ఘశాంతముకై కృతజ్ఞతలు. నీ దీర్ఘశాంతం వల్లే మేము ఇలా ఉన్నాం దేవా, మీకు కృతజ్ఞతలు. అదే అంటాడు పాల్ గారు 1 తిమోతి 1:16లో, 1 తిమోతి 1:16లో అంటాడు, 1 తిమోతి 1:16, పేజ్ నెంబర్ 190. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచినట్లు నేను కనికరింపబడితిని. తన పూర్ణమైన దీర్ఘశాంతం. ఒకసారి ఆలోచించేయండి, దేవుడు దీర్ఘశాంతుడు కదా. 103వ కీర్తన 8వ వచనంలో కానీ 145వ కీర్తన 8వ వచనంలో కానీ ఈ రెండు చోట్ల ఏమని రాసి ఉంటుంది అంటే ఆయన దీర్ఘశాంతుడు అని రాసి ఉంటుంది. 103:8, 145:8 వచనాలు సేమ్, చాప్టర్సే మారుతాయి. 103:8, 145:8 ఈ రెండు చోట్ల ఆయన దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతుడైనటువంటి దేవునికే కోపం తెప్పిస్తున్నామంటే ఇక ఏ రేంజ్లో మనం తిరుగుబాటు చేస్తున్నాం ఆలోచన చేసుకోండి. మరి అర్థమవుతుందా మీకు? ఆయన అసలు మామూలుగానే దీర్ఘశాంతుడు, ఆయనకే కోపం తెప్పిస్తున్నాడు అంటే ఆయన స్లో టు యాంగర్. యాక్చువల్లీ ఆయనకే కోపం తెప్పిస్తున్నాం అంటే ఏ రేంజ్లో మనం అవిధేయులుగా బ్రతుకుతున్నాం, ఎంతగా ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నాం ఆలోచన చేయండి. పూర్ణమైన దీర్ఘశాంతమును ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. అబ్బా, అపోస్తలుడైన పౌలు అట్లా ఎంత దీర్ఘశాంతం చూపాడండి ఆయన. దేవునికి స్తోత్రం. హింసకుడు, దూషకుడు, హానికరుడు, బాబోయ్ పరిశుద్ధుల్ని ఎంత హింసించాడో తెలుసా. ఇంకొకళ్ళైతేనా లేపేస్తారు పౌలుని కదా. ఆయన కాబట్టి తన పాత్రగా మలుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దీర్ఘశాంతాన్ని తృణీకరించమాక, అది నీకే నష్టం అని చెప్తున్నా. దేవుని దీర్ఘశాంతంతో గేమ్స్ ఆడమాక, దేవుని దీర్ఘశాంతాన్ని కాళ్ళ తన్నమాక. ప్రధాన పాపినైన నాయందు ఆయన పూర్ణమైన దీర్ఘశాంతమును కనపరచినట్లు నేను కనికరింపబడితిని. పరిశుద్ధుల్ని, సంఘాన్ని ఎంత హింసించాడంటే తనే రాస్తాడు, మరణము వరకు హింసించి తిని అని రాశాడు. ఎక్కడ దాకంట? మరణం వరకు, అంటే చచ్చేంతగా హింసించాను, టు డెత్ దాకా నేను హింసించాను. ఎంతగా హింసించాడో పరిశుద్ధుల్ని, ఎంతగా వారు దేవుణ్ణి దూషించినట్లు బలవంత పెట్టాడో తెలుసా. ఎంత క్రూరముగా, హింసకుడుగా, హానికరమైన పనులు చేశాడో తెలుసా. గర్భిణీ స్త్రీల పొట్టల్లోకి కత్తి పోతే బయటికి పెండంతో సహా బయటకు వచ్చేది. అంత క్రూరమైన పనులు చేశాడు. అలాంటోడి ఎడలు కూడా దీర్ఘశాంతం చూపిన మన దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా, నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడయ్యా అని అననీయ అంటుంటే ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? లేదు లేదు, వెళ్ళు, అతడు నేను ఏర్పరచుకున్న పాత్రయే ఉన్నాడు, అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హీ ఈజ్ ద చాజన్ వెజల్. నేను ఏర్పరచుకున్న పాత్ర ఇల్లు. ఆయన దీర్ఘశాంతం పౌలు ఎంతగా చూపాడు. అండ్ ఆల్సో పీటర్ 1 Peter 3:20లో కూడాను, పేతురు మొదటి పత్రిక 3:20లో కూడాను, 3:19 నంబర్ 216. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడతా ఉందంట. బిడ్డలారా ఆలోచన చేయండి, దేవుని దీర్ఘశాంతం ఇంకా నీ ఎడల కనిపెడతా ఉందేమో. దట్ మీన్స్ ఇందాక చెప్పాను కదా, ఇంకా ఇప్పటికైనా మారుతారేమో, ఇప్పటికైనా తన జీవితాన్ని మార్చుకుంటారేమో, ఇప్పటికైనా తను మారుమనసు పొందుతుందేమో కనిపెడుతుందట ఆయన దీర్ఘశాంతం. ప్రైజ్ ద లార్డ్. ఆయన దీర్ఘశాంతము కనిపెడుతుందంట. అబ్బా, ఎన్ని సంవత్సరాలు కనిపెట్టిందో తెలుసా. జలప్రళయం రాకముందు మనం అనుకుంటాం, ఏంటి దేవుడు
ఎట్లా ప్రవర్తించాడేంటి, జలప్రలయంతో ఇలా నాశనం చేసేసాడేంటి, అలానే చూస్తాం. ఆయన ఒక నెగిటివ్గానే మనం చూస్తాం, కానీ 120 సంవత్సరాలు వాళ్ళ కోసం కనిపెట్టాడు తండ్రి అని మాత్రం మనం ఆలోచించాం. ఆయన దీర్ఘశాంతం కనిపెట్టుచున్నదంట. ఎంతకాలమో చూడండి. పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచుచుండగా, చూసారా, ఓడ సిద్ధపరచు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు ఓడ? 120 సంవత్సరాలు బిల్డ్ చేశాడు ఆ ఓడని. ఈ 120 సంవత్సరాలు సమయాన్ని దేవుడు వారికి ఇచ్చాడు, అవకాశం వారికి ఇచ్చాడు. ఇంకెంతకాలం ఇవ్వాలి? ఇంకెంతకాలం ఇవ్వాలంట? దేవుడు ఆయన దీర్ఘశాంతం 120 సంవత్సరాలు వారి కోసం ఎదురు చూసింది. ప్రభుని స్తుతించుడి. థ్యాంక్ యూ లార్డ్. ఆయన దీర్ఘశాంతం 120 సంవత్సరాలు వారిని కోసం కనిపెట్టుకొని ఉందంట. బట్ విన్నారా? మాట విన్నారా? ఎదురాడారు, ఎదిరించారు, తిరుగుబాటు చేశారు. ఇకేమొచ్చేసింది? దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేసింది. భూమి మీద జీవముతో చలించే ఏ ప్రాణి బ్రతకలేదండి. సమస్తాన్ని ఆయన తుడిచివేశాడు భూమి మీద నుండి. అంతగా వారు ఆయనకు కోపం తెప్పించారు. మారు మనసు పొందలేదు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని నువ్వు గుర్తించాలి. దేవుడు నీకు ఇస్తున్న సమయం, అవకాశం, కృప. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందడానికి ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోవడానికి, నీ ప్రవర్తనను మార్చుకోవడానికి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరించొద్దు. 120 సంవత్సరాలు ఆయన దీర్ఘశాంతం వారి కోసం కనిపెడితే లెక్కజామ లేకుండా, పట్టించుకోకుండా ఆయన హెచ్చరికని, ఆయన దీర్ఘశాంతాన్ని పట్టించుకోకుండా ఎదురాడారు, తిరుగుబాటు చేశారు. జలప్రలయంలో సర్వనాశనం అయిపోయారు. ఇప్పుడు దాకా దేవుని దీర్ఘశాంతాన్ని గురించి మనం ఒక కోణంలో ధ్యానం చేశాం. మరొక కోణంలో చెప్పి నేను ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. 2 Peter 3:8లో మరొక యాంగిల్ రాయబడింది. పేతురు 2వ పత్రిక 3:8, పేజ్ నెంబర్ 219. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలనే ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని. చాలు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, సెకండ్ యాంగిల్ నేను మాట్లాడబోతున్నాను. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు. మనం ఏం ఎంచుకోవాలి? ప్రభు ఆలస్యం రక్షణార్థమైనదని ఎంచుకోవాలి. కానీ కొందరు ఏమని ఎంచుకుంటున్నారు? కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారంట. ఆయన దీర్ఘశాంతాన్ని ఏమని ఎంచుకుంటున్నారు? ఆలస్యంగా ఎంచుకుంటున్నారు. కానీ ఈరోజు నీ మైండ్ సెట్ మారాలి. ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు ఆలస్యంగా భావించకూడదు. ఆయన దీర్ఘశాంతాన్ని నీవు రక్షణార్థంగా ఎంచుకునే వ్యక్తిగా మారాలి. ఆయన దీర్ఘశాంతాన్ని ఆలస్యంగా నువ్వు ఎంచుకోవద్దు ఈ రోజు నుండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయువాడు కాడు. బైబిల్ ఒప్పుకోవట్లేదండి. నువ్వు ఆలస్యం అని ఎంచుకుంటున్నావే, దానికి బైబిల్ సపోర్ట్ చేయట్లేదు. నో, దట్ ఈస్ ట్రూలీ రాంగ్. ఇట్ ఈస్ ఎ లై. అది అబద్ధం. నువ్వు అనుకుంటుంది పచ్చి అబద్ధం. దేవుడు ఆలస్యం చేసేవాడు కాడు. తన వాగ్దానాన్ని గురించి దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడు, నిజంగా ఆయన ఆలస్యం చేస్తున్నట్లయితే అది ఆలస్యం కాదు, అద్భుతమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా ఆయన నీ జీవితంలో కార్యం చేయుటకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే అది ఆలస్యం కాదు, ఆశీర్వాదమే. అది ఆలస్యంగా మనం పరిగణించకూడదు.
అది లేట్గా నువ్వు ఎంచుకోకూడదు, అది రక్షణార్థంగా ఎంచుకోవాలి. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనుక మహత్కార్యాలు ఉన్నాయని అర్థం, దాని వెనుక సూచక్రియలు ఉన్నాయని అర్థం. ఆయన ఆలస్యం చేస్తున్నా అంటే దాని వెనుక అద్భుతం ఉందని అర్థం. ఆయన ఆలస్యం చేస్తున్నాడు, దాని వెనుక గొప్ప దీవెన ఆశీర్వాదం దాచబడి ఉందని అర్థం. ప్రైజ్ గాడ్. లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా 18:7-8, లూకా 18:7-8. పేజ్ నంబర్ 70. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఏం అర్థం కావట్లేదు కదా మీకు? సరిగ్గా అర్థం చేసుకోతే పిచ్చెక్కిద్ది వచ్చినాం. త్వరగా న్యాయం తీర్చున్నాడు రాస్తుంది, మళ్ళీ కిందే దీర్ఘశాంతం చూపుతున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు అని. హల్లెలూయా, స్తుతి మహిమ. కొన్నిసార్లు కొన్ని వాక్యాలు అర్థం కావు మనకి కదా. చూడండి 18వ అధ్యాయము, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు తన గురించి మొరపెట్టుకుని చుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా? క్వశ్చన్ మార్క్ 7వ వచనం. ఆన్సర్ 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. 1 నెంబర్ ఫుట్ నోట్. ఆలస్యం చేసి ఏంటండి బాబు, త్వరగా న్యాయం తీర్చుననుంది ఆ వచనంలోనే, అదే వచనంలో ఆలస్యం చేస్తున్నాడు అని. త్వరగా అని అదే వచనంలో ఉంది, ఆలస్యం అని అదే వచనం. వారి విషయం కదా ఆలస్యం చేస్తున్నాడు. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? త్వరగా న్యాయం తీర్చుననుంది, మళ్ళీ వాళ్ళ కోసమే కదా ఆలస్యం చేస్తున్నాడు. అంటే నేను ఇందాక అదే చెప్పా, ఆలస్యముని ఆలస్యంగా నువ్వు ఎంచుకోకూడదు, దాన్ని అద్భుతంగా నువ్వు ఎంచుకోవాలి. రక్షణార్థంగా నువ్వు ఎంచుకోవాలి, రక్షణార్థంగా నువ్వు ఎంచుకోవాలి. ఎందుకంటే దేవుని ఆలస్యం రియల్గా ఆలస్యం కాదు కదా. చిన్న ఎగ్జాంపుల్, ఎలిజబెత్ అండ్ జకరియాస్కి ఆలస్యంగా చిల్డ్రన్ కలిగారు. ఆలస్యమైన అద్భుతమైన బాప్తిజం ఇచ్చి యోహాన్ను ప్రభు ఇచ్చాడు. కొంతమందిని నేను చూస్తూ ఉంటా. మొన్న మధ్య నా స్నేహితుడిని కలిశాను. తనకు ఒక 8 సంవత్సరాల తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. వివాహం అయిన 8 సంవత్సరాల తర్వాత అసలు మామూలు గోల్ చేయట్లేదు. అసలు ఏంటి బ్రో అంటే 8 years గ్యాప్ ఫిల్ చేస్తున్నాడు బ్రో. చొక్కలు చూపిస్తున్నాడు బ్రో. 8 సంవత్సరాల గ్యాప్ని ఫిల్ చేస్తున్నాడు. 8 సంవత్సరాల సంతానం లేక బాధపడిన ఆ బాధని ఫిల్ చేస్తున్నాడు. ఇప్పుడు పర్లేదు, ఎంత గొడవ చేసినా నేను సహిస్తా. ఎందుకంటే ఆ బిడ్డలు లేకపోయినా ఆ బాధ కన్నా ఇది పెద్ద బాధ ఏమీ కాదు. మరి ఆ పేరెంటే అలా సహిస్తే మన తండ్రి మనల్ని సహించడా? వారికన్నా ఎక్కువ సహనాన్ని మన ఎడల ఆయన చూపుతున్నాడు. అలానే ఓవర్ యాక్షన్ చేస్తే ఈ విమానం మాత్రం మోగిద్ది. హల్లెలూయా, స్తోత్రం. అదో అంతే కదా, తల్లికైనా సహిస్తా. మళ్ళీ ఇంకా లిమిట్ దాటిందనుకో బాబా హుయ్ అని మోగిద్ది అనమాట. ఏమన్నా సో కాబట్టి ఆయన ఆలస్యాన్ని ఆలస్యంగా మీరు తీసుకోవద్దు. అది ఆలస్యం కాదు, అది ఆశీర్వాదం, అది అద్భుతం, అది మహత్కార్యం, అది సూచక క్రియ. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పి నేను ముగింపులోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఏంటంటే మనం చదువుకున్నాం కదా, పేతురు 2వ పత్రిక 3:8లో ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాల వలన, 1000 సంవత్సరాలు ఒక దినం వలన. 1000 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 1 day. 1 day మీన్స్ 24 hours. 1000 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 24 గంటలు ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 24 గంటలు. మరి ఇప్పుడు మనం 1000/24 వేసి సంవత్సరం బై గంటను మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే దేవుని దృష్టికి ఒక
1000 సంవత్సరాలు ఎన్ని గంటలతో సమానం? 24 గంటలు. అంటే దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దేవుని వాచి వేరు, మన వాచి వేరు కదా. దేవుని గడియారం వేరు, మన గడియారం వేరు. మన గడియారంలో చూసుకొని 8 అయింది, ఇంకా జరగలేదేంది, ఆడవలా ఇంకా. నీ గడియారంలో అయితే కుదరదు. దేవుని వాచి వేరు, మన వాచి వేరు. కొన్నిసార్లు మనం దేవునికి సజెషన్స్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు చేస్తే బాగుండు కదా, అప్పుడు చేస్తే బాగుండు కదా, అలా చేస్తే బాగుండు కదా, ఇలా చేస్తే బాగుండుగా అంటే దేవుడు ఏమంటా తెలుసా? మాకు తెలియక ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నుంచి నువ్వేం చేయాలో తెలుసా? నీ గడియారం తీసి పక్కన అవతల పడేసి దేవుని సమయానికి నువ్వు అప్పగించుకో. నీ సమయాన్ని బట్టి నువ్వు ఫాలో అవ్వద్దు, దేవుని సమయానికి నిన్ను సబ్మిట్ చేసుకో. 2 విషయాలు మీకు చెప్పాలన్న. ఫస్ట్ థింగ్, బిలీవ్ అండ్ ట్రస్ట్ గాడ్స్ టైమింగ్, ఫస్ట్ థింగ్, అండ్ సబ్మిట్ టు గాడ్స్ టైమింగ్. మొదటిది, దేవుని సమయాన్ని ట్రస్ట్ చేయాలి. హిస్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్ టైమింగ్. ట్రస్ట్ గాడ్స్ టైమింగ్. దేవుని సమయాన్ని మనం ట్రస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన నిర్ణయించాడంటే ఒక సమయాన్ని, ఒక్క సెకండ్ కూడా ఆలస్యం అవదు. ఆయన తను అనుకున్న కార్యాన్ని ఒక్క క్షణం కూడా ఆలస్యం లేకుండా జరిగిస్తాడు. అంత పర్ఫెక్ట్ టైమింగ్ అయింది. మీకెలా తెలుసని అంటారేమో, అంతరిక్షంలో వెళ్ళి తిరుగుతున్న, తన ఆర్బిట్లో తను తిరుగుతున్న గ్రహాలని అడగండి, ఆయన టైమింగ్ ఎంత పర్ఫెక్ట్ టైమింగ్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తేడా వచ్చిన విశ్వం అంతా కొలాప్స్ అయిపోతుంది. శాటిలైట్ ఓరక ర్యాకెట్, మనం కనుక చచ్చిపోయినప్పుడు పేలుతారు చూసారు, అవ్వాయి సోవాయిలాగా ర్యాకెట్ని పంపించేసేస్తున్నారు అనుకుంటున్నారు పైకి పుష్మని. ఆ ర్యాకెట్ని, శాటిలైట్ని అక్కడ లాంచ్ చేయాలంటే ఆర్బిట్లో, దాని తర్వాత ముందులో ఉన్న కొన్ని లక్షల సంవత్సరాలని, దానికి ముందున్న కొన్ని లక్షల సంవత్సరాలని క్యాలిక్యులేట్ చేసి అక్కడ శాటిలైట్ని లాంచ్ చేస్తారు ఆ ఆర్బిట్లో. అంతేగాని తీసుకుపోయి ఆడ ఖాళీ ఉంటే ఆడ తీసుకెళ్ళి ఆడ బెటరు. మనిషికి ఎంత జ్ఞానం ఉంటే దేవునికి ఎంత జ్ఞానం ఉంటుంది. ఆయన టైమింగ్ కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల ముందుకి, కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలు వెనక్కి క్యాలిక్యులేట్ చేసి ఆ పర్టిక్యులర్ టైమింగ్లో, ఆ పర్టిక్యులర్ ఆర్బిట్లో ఆ శాటిలైట్ని లాంచ్ చేయాలి. అంతేగాని ఇక్కడ ఖాళీ ఉంది పెట్టేద్దాం, అలా పెడితే మొత్తం ఏ గ్రహం వచ్చి దాన్ని ఢీకొనిద్దాం తెలీదు, కొలాప్స్ అయిపోద్ది. అంత సామాన్యమైన విషయం కాదు రాకెట్ సైన్స్ అంటే. దేవుడు మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే సెకనులో కన్నా తక్కువ భాగం, మిల్లీ సెకండ్ తేడా వచ్చినా కానీ ఆ యొక్క గ్రహాల యొక్క అమరికలో, ఆ కక్షలో ఆయన నిర్మించిన ఈ ప్లానెట్స్ అన్నీ ఒక మిల్లీ సెకండ్ తేడా వచ్చినా కానీ విశ్వం అంతా కొలాప్స్ అయిపోతుంది. అంత పర్ఫెక్ట్ టైమింగ్ అయింది. దేవుని స్తుతించండి. సో కాబట్టి ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్ అండ్ సబ్మిట్ టు గాడ్స్ టైమింగ్. దేవుని టైమింగ్ని నువ్వు నమ్మాలి. ఈరోజు నుంచి నీ టైంని కాదు, దేవుని టైంని నువ్వు నమ్మాలి. దేవుని సమయాన్ని ట్రస్ట్ చేయాలి. 2, దేవుని సమయానికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. తగిన సమయమందు తప్పక నిన్ను హెచ్చించు దేవుడు ఆయన. మీదటికి కాలమున నిర్ణయ కాలమందు తిరిగి నీ వద్దకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగు. నెక్స్ట్ ఇయర్ ఇదే టైం కల్లా వస్తాను, శారా కుమారుడు కలుగుతానని చెప్పాడు. కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ అదే టైంకి శారా ఒళ్ళో కుమారుడు ఉన్నాడు. దట్ ఈస్ గాడ్స్ టైమింగ్. దట్ ఈస్ గాడ్స్ టైమింగ్. సో కాబట్టి వారి నిమిత్తమే కదా ఆయన ఆలస్యము చేయుచున్నాడు. ఆయన ఆలస్యం చేయడు. అది నీ దృష్టిలో ఆలస్యమే కానీ దేవుని దృష్టిలో పర్ఫెక్ట్ టైమింగ్. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అది నీ దృష్టిలో ఆలస్యం చేస్తున్నట్టు నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో అది ఆలస్యం కాదు, అది ఆయనకి రైట్ టైమే. దేవుడు తన రైట్ టైంలో తన కార్యాన్ని తప్పకుండా చేస్తాడు, కానీ అది మనకు ఆలస్యంగా అనిపిస్తుందంతే, ఆలస్యంగా కనిపిస్తుందంతే. అది మనకు ఆలస్యం కానీ దేవునికి అది రైట్ టైం. దట్ ఈస్ రైట్ టైం టు గాడ్. యెషయా గ్రంథంలో ఉంటుంది, మీ యందు దయ చూపవలనని ఆయన ఆలస్యం చేయుచున్నాడు. చూద్దామా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చూడండి.
పేజ్ నంబర్ 592. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ధన్యులు. స్తోత్రం. ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన న్యాయం తీర్చే దేవుడు. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఎవరన్నా చదివారనుకోండి, బైబిల్ తెలియని వాళ్ళు, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఎవరన్నా చదివారనుకో, ఈ వాక్యం పిచ్చెక్కే వాక్యం కదా. దయ చూపాలని తొందరగా చేస్తున్నాడు కార్యం అంటే ఎంత బాగుంటుంది. దయ చూపాలని ఆలస్యం చేస్తున్నాడంట. అదే మరి మీరు అర్థం చేసుకోవాల్సింది. దయ చూపాలని ఆలస్యం చేయటం ఏంటండి. అక్కడేమో ఆయన వారికి త్వరగా న్యాయం చూపును, త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆలస్యం చేస్తున్నాడు. అందుకే నేను చెప్తున్నాను, ఆయన దీర్ఘశాంతం రక్షణార్థమైనది. కాబట్టి దాన్ని ఆలస్యంగా మనం పరిగణించకూడదు, దాన్ని ఆలస్యంగా నువ్వు ఎంచుకోకూడదు. ఏంటి దాని అర్థం అంటే, ఆయన వారి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు, ఆలస్యం చేయుచున్నాడు. అది భౌతికంగా ఆలస్యమే చూస్తే, కానీ ఆత్మీయంగా అది అద్భుతం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అది భౌతికంగా ఆలస్యమే, కానీ దేవుని దృష్టిలో అది రైట్ టైమే. అర్థమైందా? వ్యర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. నీకు అది ఆలస్యమే, జనరల్గా కూడా అది ఆలస్యమే, కానీ అది ఆలస్యం కాదు, అది దేవునికి రైట్ టైమే. అది ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే, తను ముందు చేయలేక కాదు, ఆ కార్యం కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కార్యము కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. 40 లక్షల మందిని నడిపించడానికి మోషేను దేవుడు 40 సంవత్సరాలు సిద్ధపరిచాడు అరణ్యంలో. వాళ్ళని ఇసుకలో పాతి పెట్టాడు చూసావా, వెంటనే తీసుకొచ్చి నిలబెట్టినడితే 40 లక్షల మంది మీద ఎంతమందిని పాతి పెట్టేవాడు ఆ ఇసుకలో, ఇక లెక్కే లేదు ఇక దానికి కదా. ఆ 40 సంవత్సరాలు ఆడికి వెళ్ళి నలకొట్టి నలిపేసి పిండి చేసి పిప్పి చేసి జ్యూస్ తీసి తీసుకొచ్చాడు. అప్పుడేమో అటు ఇటు చూసి లేపేయడం పాతి పెట్టేయడమే. ఇప్పుడేమో ఇజ్రాయేలీలు ఏమన్నా అంటే వెంటనే ఏం చేస్తున్నాడు. ఎన్ని చోట్ల రాయబడింది ఈసారి మీరు చదివేటప్పుడు సంఖ్యాకాండం అబ్జర్వ్ చేయండి. ఎన్నిసార్లు సాగిల పడిపోయారు. మోషే అహరోన్లు సాగిల పడిరి. ఇసుకలో పాతి పెట్టేవాడు ఏమైపోయాడు, ఇప్పుడు సాగిల పడిపోయాడు అయిపోయాడు. దట్ ఈస్ గాడ్స్ ప్రిపరేషన్. ఆలస్యం వెనుకున్నటువంటి ఆయన ప్రణాళిక ఏంటంటే, గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ ఫర్ ద థ్రోన్. దేవుడు నిన్న సింహాసనం కొరకు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి అది ఆలస్యం కాదు. చిన్న ఎగ్జాంపుల్ అండి. మనం ఏమనుకుంటాం అంటే, బాగా ఎంత ప్రార్థన చేస్తున్నా నేను, ఏంటి దేవుడు కార్యం చేయట్లేదు అని అనుకుంటాం. మన ప్రార్థన వ్యర్థమైపోయిందని అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు గడిపే సమయం ఎప్పటికీ వ్యర్థం కాదు. అది ప్రిపరేషన్. దేవుని సన్నిధిలో నువ్వు గడిపే సమయం అంట. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ రాసి పంపుతూ ఉంటా అప్పుడప్పుడు వాట్సాప్లో, నేను మీకు గుర్తుందో లేదో. ఇట్ ఈస్ నాట్ వేస్టింగ్ టైం, ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ టైం. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో నువ్వు గడుపుతున్న సమయం ఇట్ ఈస్ నాట్ వేస్టింగ్ టైం, ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ టైం. వేస్ట్ టైం కాదు, అది ఇన్వెస్ట్ చేస్తున్న సమయం. అది ఇన్వెస్టింగ్ అంటే, ఇప్పుడు మనం బిజినెస్కి ముందుగా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తాం కదా, పెట్టుబడి పెడతాం కదా, అది ఇన్వెస్టింగ్ టైం. అది దేవుని సన్నిధిలో ఆయన నీకు జీవితంలో ఆలస్యం చేస్తున్న సమయం కానీ, నువ్వు ఆయన సన్నిధిలో గడుపుతున్న సమయం కానీ, అది వేస్టింగ్ టైం కాదు, అది ఇన్వెస్టింగ్ టైం. సో కాబట్టి మీ యందు దయ చూపవలనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అండ్ ఆల్సో జోసెఫ్ లైఫ్ చూడండి. 17వ సంవత్సరంలో దర్శనం వచ్చింది, 18లో నెరవేరింది. దేవుడు స్తోత్రం. ఏంది హల్లెలూయా? ఏందమ్మా హల్లెలూయా?
18 నెరవేరిందా? నేను ఏదో హల్లెలూయా అని చెప్పంగానే చెప్పాను నేను. ఇంకా 17 సంవత్సరాల దర్శనం వచ్చింది. ఎప్పుడు నెరవేరింది? 3 అనమాకండి. 30వ సంవత్సరంలో నెరవేరింది. వెనక్కి వెళ్తారా ఏంది టైం లైన్లో? ఎన్నో సంవత్సరం? 30 సంవత్సరం. అంటే మధ్యలో ఎన్ని సంవత్సరాలు? 13 ఇయర్స్, 13 లాంగ్ ఇయర్స్. అంటే దర్శనానికి దాని నెరవేర్పుకి ఎన్ని సంవత్సరాలు గ్యాపు? 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలు మనకి ఎలా అనిపిస్తుంది? ఆలస్యంగా అనిపిస్తుంది. నో నో నో, అది ఆలస్యం కాదు, అది ప్రిపరేషన్. సింహాసనం మీద యోసేపును కూర్చోబెట్టుటకు అది సిద్ధపాటు సమయం. దట్ ఈస్ నాట్ వేస్టింగ్ టైం, దట్ ఈస్ ఇన్వెస్టింగ్ టైం. ఈరోజు మీకు అదే అర్థం కావాలి. దివారాత్రులు మొరపెట్టుచుండగా తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేస్తుంది ఎందుకంటే అద్భుతం చేయడానికే. కొన్నిసార్లు మనం ఆలస్యం చేసుకుంటాం, అది వేరే విషయం. ఇప్పుడు యోసేపు కనుక పానదాయకుల అధిపతిని రిక్వెస్ట్ చేసి, అయ్యా నా గురించి జ్ఞాపకం చేయ రాజుగారి దగ్గర అంటే ఆయన మర్చిపోయాడు. ఆ గ్లాస్తో పాటు నా ఇన్ఫర్మేషన్ కూడా అందియ్యా అంటే మర్చిపోయాడు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో కలగను. చూసారా? అంటే 2 ఏళ్ళు ఏమైపోయింది? దేవుని కార్యం ఆలస్యం అయిపోయింది. అదేదో ముందుగానే ఆయన మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినట్టే 2 సంవత్సరాల ముందే కల వచ్చేది ఫరోకి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత వచ్చిందంట కళ. అంటే ఈ ఆలస్యం దేవుడు చేసిందా? మనుషుల మీద ఆధారపడి యోసేపు చేసుకున్నాడు ఆలస్యం. కొన్నిసార్లు మనం దేవుని చూపించే అవిధేయతలు, కొన్ని లోపాలు, మనుషుల మీద ఆధారపడుట, మనుషులపై అనుకొనుట, మనుషుల వైపు, లోకం వైపు చూడడం వల్ల మన జీవితంలో కార్యాన్ని మనమే ఆలస్యం చేసుకుంటాము, దేవుడు కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మన కార్యాన్ని మనమే ఆలస్యం చేసుకుంటాం. సో ఆ విధంగా మరొక మాటను మనం చదువుకుందాం. భక్తులు అనుకుంటున్నారు ఆలస్యం చేయమాకయ్యా అంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆలస్యం చేస్తున్నాడేమో దేవుడు అనుకుంటున్నారు. 40వ కీర్తన 17వ వచనంలో చూడండి, దావీదు ఏమంటున్నాడు? నా దేవా ఆలస్యం చేయమాకయ్యా. వాళ్ళు ఆలస్యం చేస్తున్నాడేమో దేవుడు అని అనుకుంటున్నారు. మనం కూడా కొన్నిసార్లు అలా అనుకుంటా ఉంటాం, దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో అని. లేదు లేదు, ఆయన త్వరగా న్యాయం తీర్చే దేవుడట. అయితే ఆయన త్వరగా న్యాయం తీర్చాలంటే ఏం చేయాలి మనం? దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెట్టుచుండగా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. దేవుడు త్వరగా న్యాయం తీర్చాలంటే మనలో ఉన్న అవిధేయతలు, లోపాలు మనం సరి చేసుకొని, మన జీవితంలో కార్యం ఆలస్యం అవడానికి కారణమైన అవిధేయతలు, తిరుగుబాటు స్వభావము, లోబడని స్వభావము, లోపాలను మనం సరి చేసుకొని దివారాత్రులు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, పోరాడితే దేవుడు త్వరగా న్యాయం తీర్చబోతున్నాడు. ఆఖరికి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 40వ కీర్తన 17లో భక్తుడు అంటున్నాడు, పేజ్ నంబర్ 473. నేను శ్రమల పాలై దీనుడునైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యము చేయకుము. తను అనుకుంటున్నాడు దేవా ఆలస్యం చేయమాకయ్యా. తను అనుకుంటున్నాడు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. చాలా మందికి ఇది ఒకటి ఉంది మైండ్లో, అబ్బా దేవుడు ఎప్పుడుకో ఇస్తాడమ్మా, పరీక్షించి 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 ఎప్పుడుకో ఇస్తాడమ్మా. అలాంటి మైండ్ సెట్ ఉంది. వాళ్ళకు చూడు వెంటనే వచ్చేస్తున్నాయి జాబులు, వీళ్ళకి చూడు వెంటనే వచ్చేస్తుంది ఆశీర్వాదం, వాళ్ళు చూడు నిన్నగాక మొన్న వచ్చారు, వాళ్ళు చూడు వెంటనే 3 షేర్లు కట్టేశారు అని. మీరే చెప్పండి, త్వరగా పొందుకోవడం మేలా, కష్టపడి దాని విలువ తెలుసుకొని పొందుకోవడం మేలా? కష్టపడి దాని విలువ తెలుసుకొని పొందుకున్నాడు అంతవరకు దాన్ని కాపాడుకోగలుగుతాడు, అంతవరకు దాన్ని నిలబెట్టుకోగలుగుతాడు. ఊరికే వచ్చేసింది అనుకో, అది అంత తొందరగా వచ్చిద్దో అంత తొందరగా మన దగ్గర నుంచి పోయింది. అలా కావాలా? సో కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఏమన్నా భక్తులు, దేవా ఆలస్యం చేయొద్దు, ఆలస్యం చేయకుమి. ఆలస్యం చేస్తున్నారేమని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. డానియల్ కూడా అన్నాడు, ఊరక ఇంటర్నేషనల్ రాసుకుని 9:19 ఉంటుంది. దానియేలు 9:19 అంటాడు, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. అంటే ఆ మాట మెన్షన్ చేస్తున్నారంటే దానియేలు 9:19 వాళ్ళు ఏమనుకుంటున్నారు?
దేవుడు ఆలస్యం చేస్తాడు అనే ఒక థాట్ వాళ్ళల్లో కూడా ఉంది. మనలోనే కాదు, వాళ్ళల్లో కూడా ఉంది. ఆలస్యం చేయమాకయ్యా, తొందరగా నా మనవి ఆలకిచ్చయ్యా. ఆయనకేం పని లేదా ఏంటి ఆలస్యం చేయడానికి? ఊరికే చేస్తారా ఏంటి ఆలస్యం? చెప్పాక ఆలస్యం అవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఆయన తన చిత్తంలో ఆలస్యం చేస్తాడు. 2, మన అవిధేయతల వలన కార్యం ఆలస్యం అవుతుంది. ఇంకా మనలో సరిదిద్దుకోవాల్సిన కొన్ని ఉంటాయి. మన అవిధేయతలు, మన యొక్క కొన్ని లోపాల వల్ల, కొన్ని మన భక్తిహీనత వలన, కొన్నిసార్లు మన లోకం వైపు చూడడం వలన దేవుని కార్యాన్ని మనం డిలే చేసుకుంటాం, మనమే చేసుకుంటాం డిలే. సో కాబట్టి ఒకవేళ ఆ భక్తుల్లో ఉన్న ఆ థాట్ నీలో ఉందేమో, దేవుడు ఆలస్యం చేస్తాడని. నో, దట్ ఈజ్ ట్రూలీ, దట్ ఈజ్ రియల్లీ రాంగ్ అండి. ఇట్ ఈజ్ ఏ లై అండి, అది అబద్ధం అండి. అలాంటి మైండ్ సెట్ని మీ మైండ్లో తీసేసుకోండి ఈ రోజు నుంచి. అది పచ్చి అబద్ధం. దేవుడు ఆలస్యం చేయుట అనేది అబద్ధం. ఆయన త్వరగా న్యాయం తీర్చే దేవుడు. తన కార్యాన్ని ప్రభు మన జీవితంలో జరిగించి తన నామానికి ఎప్పుడు మహిమ తెచ్చుకోవాలా అని ఆయనకు కూడా తొందరే. ఏం కనబడుతుంది ఇర్మియా? అయ్యా, బాదం చెట్టు చువ్వ నాకు కనబడుతుంది. అది ఎలా ఉంది? అది చిగురించడానికి, వికసించడానికి సిద్ధంగా ఉంది. నా బిడ్డల జీవితంలో కార్యం చేయడానికి నేను కూడా అలా ఆతురపడుతున్నాను అన్నాడు. దేవుడికి కూడా తొందరే తన కార్యం చేసి తన నామానికి మహిమ తెచ్చుకోవాలని. కానీ కార్యం చేయుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ పొందుకోవడానికి మనం సిద్ధంగా లేము. మనం కూడా సిద్ధం అవ్వాలి. సో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనే మైండ్ సెట్ని ఈరోజు మీరు తీసేసుకుని ఏం పెట్టుకోవాలి? ఈరోజు నుంచి ఆయన దీర్ఘశాంతం రక్షణార్థమైనది. ఆయన ఆలస్యం చేస్తున్నాడా? దాని గురించి అస్సలు వర్రీ అవ్వద్దు. గుండెమే చేసుకుని ధైర్యంగా ఉండు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు, ఆయనే ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు స్తోత్రం, అది అద్భుతమే. ఒకవేళ నీ అవిధేయత వలన నీ జీవితంలో కార్యం ఆలస్యం అవుతున్నట్లయితే అది డేంజర్. దాన్ని నువ్వు దేవుడి సన్నిధిలో సరి చేసుకొని దేవారాత్రులు ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు త్వరగానే ఆయన తీర్చబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. దేవుడు ఆలస్యం చేస్తున్నట్లయితే చూడండి ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నారు వీళ్ళు. అస్సలు వాక్యాన్ని దేవుడు దీవించినారు కానీ పరిగెడుతున్నారు కానుకలు పెట్టే కర్ర కోసం. అబ్బాబ్బాబ్బా, ఈ ఆసక్తి అన్ని విషయంలో ఉండును గాక. ఆమేన్. అసలు ఏంది వీళ్ళకి? ఏమైంది? నాకు ఏమైనా పురుగు ఏమన్నా వచ్చిందా కింద అనుకుంటున్నాను నేను. అదే ఏమన్నా వస్తే కింద లెగుతారు కదా. భయం వేసి సడన్గా ఏంది ఇలా పరిగెడుతున్నారు, ఏమైనా పాము వచ్చిందా పురుగు వచ్చిందా అనుకుంటున్నా. తర్వాత గుర్తొచ్చిందా, కానుకలు పెట్టే కర్ర కదా, స్టిక్ అని. ఇంత ఆసక్తిగా ఉండాలి ప్రభులో. కానుకలు పట్టడానికి మాత్రమే కాదు, అన్ని విషయాల్లో. కానుకలు పట్టడానికి పరిగెత్తారా? ఇప్పుడే పొగిడాను కదా వీళ్ళని, ప్రభు దీవించుగా. కానీ రెండో విషయం కూడా చెప్పాలి. ఆరాధన చేస్తుంటే కళ్ళు తెరి దిక్కులు చూస్తున్నారు వీళ్ళు. అది మంచిదేనయ్యా? అరే, కానుకలు పట్టే కర్ర కోసం పరిగెత్తారు, మంచి పని. మీరు ఆసక్తిని చూసి చాలా సంతోషపడదు. కానీ ఆరాధనలు ఏం చేస్తున్నారు? కళ్ళు తెరిచి అటు ఇటు గొడ్ల గోపల్లా చూస్తున్నారు. అది ఉండకూడదు. ఓకేనా? కళ్ళు మూసుకొని చక్కగా ఏం చేయాలి? దేవుని మనసారా స్తుతించాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నీ జీవితంలో జరుగుతున్న ఆలస్యం దేవుని ఆలస్యమా, నీ ఆలస్యమా? పరిశీలించుకో ఒకసారి ఈ పూట. అది దేవుని ఆలస్యం అయితే అది ఆలస్యంగా పరిగణించొద్దు, అది ఆలస్యంగా ఎంచుకోవద్దు. అది అద్భుతమే. ఒకవేళ అది నీ ఆలస్యమేమో, నీ అవిధేయత వలన కలుగుతున్న ఆలస్యమేమో, నీ భక్తిహీనత వలన కలుగుతున్న ఆలస్యమేమో, నీ లోపాలు కలిగిన భక్తి వలన కలిగే ఆలస్యమేమో, దాన్ని సరి చేసుకో, దాన్ని సరిదిద్దుకో. ఆయన ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చే దేవుడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి మొరపెట్టండి. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా, మీ ఆలస్యం రక్షణార్థమైనదిగా ఎంచుకునే కృపను నాకు అయ్యా. మీ ఆలస్యాన్ని ఆలస్యంగా నేను భావించక, ఆలస్యంగా నేను పరిగణించానయ్యా. ఇప్పటి వరకు నన్ను క్షమించయ్యా. ఇప్పటి వరకు మీ ఆలస్యాన్ని ప్రభువా, మీ దీర్ఘశాంతాన్ని ఒక ఆలస్యంగా నేను భావించానయ్యా. కానీ అది రక్షణార్థమైనది అని తెలుసుకున్నానయ్యా.
క్షమించండి. ఒకవేళ నా జీవితంలో కార్యాన్ని నేనే డిలే చేసుకుంటున్నానేమో, నా భక్తిహీనత వలన అది డిలే అవుతుంటే నన్ను సరిచేయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను సరిచేయ్యా. ఒకవేళ నా జీవితంలో నీ కార్యం ప్రభువా నా అవిధేయత వలన ఒకవేళ డిలే అవుతుందేమో నాయన, నా లోపాలు కలిగిన భక్తి వలన డిలే అవుతున్నట్లయితే నన్ను క్షమించయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను నేను సరి చేసుకోవడానికి సహాయం చేయ ప్రభువా, సహాయం చేయ. ఒకవేళ మీ కార్యాన్ని ప్రభువా నేను పొందుకోలేకపోవడం, మీ కార్యం నా జీవితంలో ఆలస్యం అవడానికి కారణం నా స్వభావంలో మార్పు రాకపోవడం వల్లేనేమో, నా భక్తిహీనత వల్లనేమో, నా అవిధేయత వల్లనేమో, నీపై నేను ఆనుకోపోవడం వల్లనేమో, లోకం వైపు నేను చూస్తూ ఉండడం వల్లనేమో, లోకానికి నేను చోటివ్వడం వల్లనేమో, నీతో సమయాన్ని నేను గడపకపోవడం వల్లనేమో. దేవా, ఒకవేళ నా జీవితంలో మీ కార్యం ఆలస్యం అవడానికి నా అవిధేయతలే కారణమైనట్లయితే నన్ను క్షమించి సరిచేయి ప్రభువా. నా ఆ భక్తిహీనతే కారణమైనట్లయితే నన్ను క్షమించి సరిచేయి ప్రభువా. ఒకవేళ నేను లోకం వైపు చూడడమే కారణమైనట్లయితే నన్ను క్షమించి సరిచేయి ప్రభువా. ఒకవేళ లోకాశలకు నేను చోటివ్వడమే కారణమైనట్లయితే నన్ను క్షమించి సరిచేయి ప్రభువా. ఒకవేళ ప్రభువా మీతో సమయాన్ని నేను గడపలేకపోవడమే కారణమైనట్లయితే నన్ను క్షమించి సరిచేయి ప్రభువా. ఒకవేళ మీతో నేను ప్రభువా సహవాసం చేయకపోవడమే కారణమైనట్లయితే నన్ను క్షమించి సరిచేయి ప్రభువా. అయ్యా, నీవు ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు మొరపెట్టాలని నీవు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ప్రభువా. ఎంతవరకు మేము మొరపెడుతున్నాము, ఎంతవరకు మేము ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు మీ సన్నిధిలో మేము గోజాడుతున్నాం అనేది ఒక్కసారి ఉదయకాలం మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి. అయ్యా, నీవు ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు మొరపెట్టాలని, విసుకక నిత్యం ప్రార్థించాలని మీరు ఆశిస్తున్నారు, మీరు కోరుకుంటున్నారు, మీరు ప్రభువా అయ్యా ఇచ్ఛయించుచున్నారు. ఎంతవరకు మేము మీ సన్నిధిలో మొరపెడుతున్నామనేది ఒక్కసారి మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి. ఎంతవరకు మేము మొరపెట్టగలుగుతున్నాం, ఎంతవరకు గోజాడుతున్నాం, ఎంతవరకు మా ప్రార్థన సరిపోతుందా, అసలు మా ప్రార్థనా జీవితాలు సరిపోతున్నాయా, మా ప్రార్థన గడియలు చేయవలసినంత ప్రార్థన మేము చేస్తున్నామా, చదవవలసినంతగా నీ వాక్యాన్ని చదువుతున్నామా? ఒకవేళ లేనట్లయితే ఈ ఉదయకాలం నుంచి మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి, ఒక తీర్మానంలోనికి రావడానికి సహాయం చేయండి. అయ్యా, భక్తిహీనత నాలో పెట్టుకొని నిన్ను అనడానికి నాకు అర్హత లేదయ్యా. అయ్యా, అవిధేయతలు నాలో పెట్టుకొని నిన్ను అనడానికి నాకు అధికారం లేదయ్యా. దేవా, లోకానికి ఒక పక్క నేను చోటిస్తూ మిమ్మల్ని అడిగే హక్కు నాకు లేదయ్యా. అవన్నీ నాలో సరిదిద్దబడాలి, అవన్నీ నాలో సరిచేయబడాలి. దేవా, నీవు ఆలస్యం చేస్తున్నావని ఇప్పటి వరకు నేను అనుకున్నాను, కానీ నీ దీర్ఘశాంతం రక్షణార్థమైనదిగా ఎంచుకునే బిడ్డగా నన్ను మార్చయ్యా. నీ దీర్ఘశాంతాన్ని రక్షణార్థముగా ఈ రోజు నుండి నేను ఎంచుకోవాలి, రక్షణార్థంగా ఎంచుకోవాలయ్యా, రక్షణార్థంగా పరిగణించుకోవాలయ్యా. అయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా కునికి నిద్రపోతున్నారంట అయ్యా కన్యకలు. దేవా, కునికి నిద్రపోవడానికా నీవు ఆలస్యం చేసింది, కునికి నిద్రపోవడానికా నువ్వు ఆలస్యం చేస్తుంది. దేవా, సిద్ధెల్లో నూనె నింపుకోవడానికి సమయం ఇస్తున్నావు, సిద్ధెల్లో నూనె నింపుకోవడానికి అవకాశం ఇస్తున్నావు, సిద్ధెలో నూనెను నింపుకోవడానికి, ప్రార్థన నింపుకోవడానికి, అభిషేకాన్ని నింపుకోవడానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నీవు సమయాన్ని ఇస్తున్నావని మేము గుర్తించక కునికి నిద్రిస్తున్నామేమో క్షమించండి, ఆత్మీయ నిద్రలో ఉన్నామేమో మమ్మల్ని క్షమించండి, ఆత్మీయ సోమరితనంలో అయ్యా భౌతికమైనటువంటి సోమరితనంలో ఒకవేళ ఉన్నామేమో మమ్మల్ని విడిపించండి నాయన. యజమానుడు ఆలస్యం చేయగా దుష్టుడైన ఒక దాసుడు వలె ప్రభువా తాగుచు తినుచు తాగుచు దాసులను కొట్ట మొదలు పెట్టాడట, దాసుల్ని కొట్టడం మొదలు పెట్టాడట. అనుకొనని గడియలో యజమానుడు వచ్చి వేషధారులతో అతనికి పాలు నియమించాడు. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట ఉండును. దేవా, ఈ లోకంలో మా జీవితాన్ని మేము ఎండ్ చేసేసుకుంటే ఇక ఏ బాధ ఉండదని మేము అనుకుంటున్నాం, కానీ శాశ్వతమైనటువంటి వేదనలోకి మేము వెళ్ళిపోతామని మేము గుర్తించుకోవడానికి సహాయం చేయండి. శాశ్వతమైనటువంటి డిప్రెషన్లోకి మేము వెళ్ళిపోతామని, అది విడుదల లేని యుగ యుగాలు ఒక విచారకరమైన స్థలంలోకి మేము వెళ్ళిపోతామని మేము గుర్తుంచుకోవడానికి సహాయం చేయండి ప్రభు,
సాతానుడు మమ్మల్ని మోసం చేస్తున్నాడేమో. ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధలు నువ్వు తట్టుకోలేవు? ఎందుకు ఈ లైఫ్ని నువ్వు ఎండ్ చేసేసుకో? ఈ లైఫ్ని నువ్వు క్లోజ్ చేసేసుకుంటే ఏ బాధలు ఉండవని ఒకవేళ సాతానుడు మమ్మల్ని మోసం చేస్తున్నాడేమో ప్రభువా. అయ్యా, వాడు శాశ్వతమైన వేదనలోకి మమ్మల్ని నెట్టివేయాలని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. శాశ్వతమైన విచారం, శాశ్వతమైన డీపర్ డిప్రెషన్స్, శాశ్వతమైన ఒంటరితనం, శాశ్వతమైన చీకటి, శాశ్వతమైన అంధకారపు అగాధం లోనికి మమ్మల్ని నెట్టివేయాలని వాడు పన్నాగాలు పన్నుతున్నాడు. దేవా, కొద్ది కాలం సహిస్తే, కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచే దేవుడు ఆయన అని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. మీ లేఖనాన్ని మేము నమ్మాలి. కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత అయ్యా, యోసేపును సింహాసనం మీద నువ్వు ఎక్కించలేదా? కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత ఆయా భక్తులను ప్రభువా నీవు రెండంతలుగా దీవించలేదా? దేవా, మీకు స్తోత్రాలు. ఈ కొద్ది కాలపు ఈ జీవిత శ్రమలనే మేము తట్టుకోలేకపోతే ఆ యుగ యుగాలు ఏడుస్తూ పండ్లు కొరుకుతూ అయ్యా ఆ భయంకరమైన నిత్య నాశనములో, నిత్య అగ్నిలో ఇంకెలా మేము తట్టుకోగలం? మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ కొంచెం కాలపు శ్రమలనే ఈ జీవితంలో మేము భరించలేకపోతే ఆ నిత్య అగ్నిలో కాలిపోతూ ఆ ఏడుస్తూ పండ్లు కొరుకుతూ ఉండే అనుభవాన్ని యుగ యుగాలు మేము ఎలా తట్టుకోగలం ప్రభువా? ఆ స్థితి నుండి మమ్మల్ని తప్పించడానికే నీవు ఈ లోకానికి వచ్చావయ్యా. అయ్యా, ఆ నిత్య అగ్నిలో నుండి, ఆ నిత్య వేదనలో నుండి, ఆ ఇటర్నల్ సపరేషన్లో నుండి మమ్మల్ని తప్పించడానికి, రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టావయ్యా. రక్తం కార్చావయ్యా. చనిపోయి తిరిగి లేచావయ్యా. చరిత్రనే 2 భాగాలుగా క్రీస్తు పూర్వంగా శకంగా విభజించావయ్యా. చరిత్ర పురుషుడిగా నిలిచావయ్యా. మీకు స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు చెల్లిసి నీకు స్తోత్రాలు ప్రభువా. ఒకవేళ దుష్టుడైన దాసుల్లాగా మేము, యజమానుడు ఆలస్యాన్ని మేము నిర్లక్ష్యంగా తీసుకున్నామేమో. యజమానుడు ఆలస్యం చేశాడు, ఇంకా మనకు సమయం వచ్చింది, పెండింగ్ వర్క్స్ని కంప్లీట్ చేసుకుందామని మంచిగా తీసుకోకుండా, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోకుండా, అవకాశాన్ని కాళ్ళదనుకొని ఆ యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు, ఎప్పుడుకొస్తాడోలే అని తాగుచూ తినుచూ దాసులను కొట్ట మొదలు పెట్టాడట నాయన. ఒకవేళ దుష్టుడైన దాసుడిలాగా మేము ఉన్నామేమో, బుద్ధి లేని కన్యకల్లాగా కునికి నిద్రపోతున్నామేమో. దేవా, మమ్మల్ని ఎలర్ట్ చేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ ఉదయకాలం ఎలర్ట్ చేయమని ప్రార్థన చేస్తున్నా. మమ్మల్ని ఎలర్ట్ చేయండి నాయన. మీకు స్తోత్రాలు అయ్యా. దుష్టుడైన దాసుడిలాగా మేము ఉండకుండా యజమానుడు ఆలస్యాన్ని మేము అందిపుచ్చుకొని, అవకాశంగా అందిపుచ్చుకొని మా పెండింగ్ వర్క్స్ని మేము కంప్లీట్ చేసుకోవాలి. ఆయన వచ్చే లోపు ఆ ఇచ్చిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని, ఫుల్గా ఫినిష్ చేసుకొని, యజమానుడు వచ్చి బలా నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకునేటట్టుగా ఆ సమయాన్ని మేము వాడుకోవాలయ్యా. మెచ్చుకునేటట్టు ఆ సమయాన్ని మేము వాడుకోవాలి. కానీ నిర్లక్ష్యంగా తినుతూ తాగుచూ దాసుల్ని కొడుతూ ఉన్నామేమో, దుష్టుడైన దాసుల్లా. అలాంటి స్వభావం మాలో ఉంటే తీసివేయండి. అలాంటి వ్యక్తిత్వం మాలో ఉంటే తీసివేయండి. దుష్టుడైన దాసుడిగా కాదు, బలా నమ్మకమైన మంచి దాసుడిగా సమయాన్ని, అవకాశాన్ని, కృపని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ మాటలు మాలో ఫలింపచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ఎడల దీర్ఘశాంతము చూపుచున్న ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఉదయకాలం